ఈ వీడియోలో రివర్ ఆఫ్ బ్లడ్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే అవైలబుల్గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 26 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి కపుల్స్ అయితే ఉంటారు భయ్య. వాళ్ళు బోట్ ట్రిప్ అని చెప్పేసి ఒక రివర్కి అయితే వెళ్ళడం జరుగుద్ది అడవి లోపల. ఆ ట్రిప్ లో వాళ్ళు అనుకోకుండా ఒక రాంగ్ టర్న్ అయితే తీసుకోవడం జరుగుద్ది అనమాట. మరి ఆ రాంగ్ టర్న్ తీసుకున్న తర్వాత ఏం జరిగింది, మరి ఆ అడవిలో ఎవరు ఉన్నారు, వీటి చుట్టూ నడిచే స్టోరీయే రివర్ ఆఫ్ బ్లడ్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ అయితే మన ఛానల్లో చాలా ఎక్కువగా అయితే వస్తూ ఉంటుంది. మీకు కనుక క్వాలిటీ కంటెంట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఒకసారి విజిట్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదు. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎక్కి మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే మంచి కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు, కానీ ఎగ్జిక్యూషన్ వరస్ట్ అనిపించింది. నాకు వర్కౌట్ అవ్వలేదు భయ్య. కాన్సెప్ట్ వైజ్ వాళ్ళ అడవిలో తప్పిపోవడం అండ్ ఆ మెర్సీలెస్ క్యాలిబన్స్, అదే భయ్య ట్రైబ్స్ లోకానికి సంబంధం లేకుండా అడవిలో బతుకుతూ ఉంటారు. వాళ్ళు జనాలను చంపుతూ తింటూ ఉంటారనమాట. వాళ్ళని కాన్సెప్ట్గా తీసుకొని మూవీ తీయాలనుకోవడం వరకు బాగానే ఉంది. బట్ వెళ్ళి ప్రొసీడింగ్స్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ ఆ కాన్ఫ్లిక్ట్ని ప్రజెంట్ చేసిన విధానం కానీ ఏది వర్కౌట్ అవ్వదు భయ్య. అన్ని సెటప్స్ పర్ఫెక్ట్గా అయితే బ్లెండ్ చేయలేదు స్టోరీలో కనిపించింది నాకు. ఈవెన్ కాన్ఫ్లిక్ట్ కూడా ఏదో చూపించాలి కాబట్టి జస్ట్ పరిచయం చేసి వదిలేస్తారు ఆ ట్రైబ్స్ గురించి తప్ప వాళ్ళ గురించి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసి చూపించరు. ఆ క్యాలిబన్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చూపించరు భయ్య. జస్ట్ నార్మల్గా ప్రజెంట్ చేస్తారు. అండ్ వన్స్ వీళ్ళు ఇరుక్కుపోయిన తర్వాత క్యాలిబన్స్ నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు చేసే ప్రాసెస్ అంతా కూడా చాలా మూవీస్ నుంచి ఎప్పటి నుంచో చూస్తున్నదే ఉంటుంది. కొత్తగా అయితే ఏమీ ఉండదు. వాళ్ళు తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఆ క్యాలిబన్స్ వీళ్ళని పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు, అబ్బో చాలా సినిమాల్లో చూస్తాం ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అంతా కూడా. అంటే సేమ్ ఇదే అనట్లేదు, కానీ ఆ సర్వైవల్ కోసం చేసే డ్రామా, ఆ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా వేరే సినిమాల్లో చాలా చూసేసాం. చాలా మూవీస్ అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా చూసేసాం మనం. అందువల్ల ఏంటంటే మొత్తం అంతా కూడా మూవీ ఫెమిలియర్ గానే అనిపిస్తుంది. కొత్తగా ఇంట్రెస్టింగ్ గా గ్రిప్పింగ్ అయితే ఏమనిపించదు. అక్కడక్కడ 2-3 సీన్స్ మంచిగా పడ్డాయని చెప్తా నేను. అవి తప్ప మూవీలో చూడడానికి ఏం లేవు భయ్య. 2-3 సీన్స్ ఏంటి, టైమింగ్ ఇవన్నీ మనం చెప్పలేం కదా. ఓన్లీ ఆ వాటి కోసమే సినిమా మొత్తం చూద్దాం అనుకుంటే మీరు చూడొచ్చు. వర్కౌట్ అవుతుంది మీకు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. తెలుగు డబ్బింగ్ పర్లేదు, బాగానే ఉంది. ప్రైమ్ వీడియోలో ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. ఎక్కువ ఎక్స్పోజింగ్ సీన్స్ అయితే ఉంటాయి, మరి ఇంటిమేషన్ సీన్స్ అయితే కాదు, కానీ ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్.